ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈ మధ్య కాలంలో మరి ఒక జెరాక్స్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొటేషన్, ఒక స్టేట్మెంట్ రాస్తుంది. ఆ కొటేషన్ స్టేట్మెంట్ ఎవరు రాశారు అంటే, ఎవరు చెప్పింది అంటే, మన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన మాట అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది అంటే, లివ్ లైక్ ఎన్ ఈగిల్ అని రాయబడింది. ఎట్లా బతకాలంట మనం? దేనిలాగా బతకాలంట? గద్దలాగా బతకాలంట. లివ్ లైక్ ఎన్ ఈగిల్. ఎందుకు గ్రద్దలాగా బతకాలి అంటే అక్కడ రాయబడింది కదా, లివ్ లైక్ ఎన్ ఈగిల్. వై? బికాస్ వెన్ ఇట్ రెయిన్స్ ఆల్ ద బర్డ్స్ విల్ గో అండర్ ఎ ట్రీ, బట్ ఈవిల్ విల్ గో అబౌవ్ ద క్లౌడ్స్ అని రాయబడింది. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడిందంటే చూడండి, వర్షం వచ్చినప్పుడు ప్రతి పక్షి కూడా ఏం చేస్తుంది? చెట్టు కింద దాక్కుంటాయి అంట. కానీ ఈగిల్ గద్ద ఏం చేస్తుందంటే మేఘాల పైకి వెళ్తుందంట. ఏమైనా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది కదా, ఆ మేఘాల పై అంటే ఈగిల్ విల్ ఆల్వేస్ రైజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఏమైనా? హల్లెలూయా. మనం కూడా ప్రతి పరిస్థితి కంటే మరి ఉన్నతమైన స్థితిలోనికి మన ఆత్మీయ జీవితంలో వెళ్ళే వాళ్ళంగా ఉండాలి. ఏమైనా? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వి షుడ్ ఆల్వేస్ లివ్ లైక్ ఎన్ ఈగిల్. ఎట్లా? అందుకే ఈరోజు నా వాక్య భాగం కూడా ఈగిల్స్ అనే అంశాన్ని గురించి పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, ఆయన అబ్దుల్ కలాం గారు చెప్పటం కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఎప్పుడో చాలా వేల సంవత్సరాల క్రితం సొలొమోను గారే మరి మాట చెప్తున్నాడు. చూడండి, మీరు చూస్తే సామెతల గ్రంథం 30:18 ఏమని రాయబడింది? సామెతలు 30:18. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు సొలొమోను భక్తుడు అంటే, అయ్యా నా బుద్ధికి మించినవి ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 కూడా ఉన్నాయి. ఏంటి అంటే అంతరిక్షమున పక్షి జాడ నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఏమైనా? హల్లెలూయా. చూడండి, చాలాసార్లు మనకు దేవుడే నేర్పిస్తాడని లేదు, లేదంటే మనుషులే నేర్పిస్తారని లేదు. కొన్నిసార్లు పక్షులు కూడా మనకు నేర్పిస్తాయి, కొన్నిసార్లు జంతువులు కూడా మనకు నేర్పిస్తాయి, కొన్నిసార్లు మన చిన్న బిడ్డలు కూడా మనకు నేర్పిస్తారు. ఏమైనా? హల్లెలూయా. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. యోబు భక్తుడు ఇదే మాట అంటాడు. మీరు చూస్తే యోబు గ్రంథం 12:7 ఏమని రాయబడింది? అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియ
చూడండి, ఆకాశ పక్షులు అడవి మృగాలు ఏం చేస్తున్నాయి అంటే మనకు బోధిస్తున్నాయి అంట. ఏమైనా హల్లెలూయా. మనం ఏమనుకుంటాం, వాటికి బుద్ధి లేదు, పక్షులకు బుద్ధి లేదు, జంతువులకు బుద్ధి లేదు అంటాం, కానీ అవి కూడా మనకు బోధిస్తాయి అంట. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. సో వీ హ్యావ్ ఆల్ ద థింగ్స్ టు లెర్న్. మనకి ఎట్లా దేవుడు ఏ రీతిగా దేని ద్వారా నేర్పిస్తాడో మనకి ఎప్పుడు కూడా అర్థం కాదు. ఏమైనా హల్లెలూయా. ఈరోజు పక్షిరాజు ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పాలనుకుంటున్నాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పక్షిరాజు యొక్క క్యారెక్టరిస్టిక్స్, గుణగణాల గురించి, ఆ బిల్ట్ గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా మనందరికి కూడా తెలుసు, పక్షిరాజు చాలా బలమైంది. ఏమైనా హల్లెలూయా. ఒక రకం పక్షి, ఆ రాజు ఏదైతే గద్ద సుమారు 18 కిలోలు మోస్తుందంట. ఎన్ని కిలోలు మోస్తుంది? 18 kgs. ఏమైనా హల్లెలూయా. 18 కిలోలు, అంత బలమైనది పక్షిరాజు. ఏమైనా హల్లెలూయా. అయితే దాని గుణగణాలు చూస్తే మొట్టమొదటి గుణం ఏంటంటే, దానికి ఉన్నది చూడండి, అది దూరము నుంచే తన ఆహారాన్ని కనిపెట్టగలదు. ఎంత దూరం నుంచి అంటే 3 కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టగలదంట. ఒక ర్యాబిట్ వెళ్తుంది అనుకోండి, 3 కిలోమీటర్ల దూరం నుంచి స్కాన్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, పక్షిరాజుకి మొట్టమొదటి ఉన్న గుణం ఏంటంటే దూరదృష్టి ఉంది. ఇట్ హ్యాస్ ఎ గుడ్ విజన్ విచ్ కెన్ సీ ఫర్దర్. ఏమేన్ హల్లెలూయా. ఈరోజు విశ్వాసిగా మనకు కూడా, మనందరికి కూడా ఖచ్చితంగా ఉండవలసిన గుణం ఏంటంటే దూరదృష్టి ఉండాలి. ఏమేన్ హల్లెలూయా. ఎందుకంటే సొలొమోను భక్తుడు అంటాడు కదా బైబిల్ గ్రంథంలో, సామెతలు 29:18 చూస్తే ఏమని రాయబడింది చదవండి. సామెతలు 29:18, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక, ఇంగ్లీష్లో చూస్తే ఏమని రాయబడింది అంటే, వితౌట్ విజన్ వేర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. ఆమేన్. విజన్ లేని చోట, దూరదృష్టి లేని చోట మనుషులు ఏమైపోతారంట? నాశనం అయిపోతారంట. ఆమేన్ హల్లెలూయా. ప్రతి వ్యక్తిలో కూడా ఈ దూరదృష్టి అనేది కావాలి. ఈగలకున్న ప్రధానమైన బలం అదే. ఏమిటంటే 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా తన ఆహారం ఎక్కడుందో కనిపెట్టగలదు. అందుకే యోబు భక్తుడు రాస్తాడు 37:27 ఏమని రాయబడింది? యోబు 39:27. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకునునా, అది రాతి కొండ మీదే నివసించును, కొండపేటు మీద ఎవరును ఎక్కజాలిన ఎత్తు చోటున గూడు కట్టుకును, అక్కడ నుండియే తన ఎరను వెతుకును. చూడండి, అక్కడ నుండియే తన ఎరను వెతుకును, దాని కన్నులు దాన్ని దూరము నుండి కనిపెట్టినంటే. హల్లెలూయా. హల్లెలూయా. యోబు భక్తుడు రాస్తా ఉన్నాడే, ఆ పక్షిరాజు ఏం చేస్తుందంట? దూరం నుంచే తన ఎర, తన ఆహారాన్ని కనిపెడుతుందంటే దూరదృష్టి ఉంది. ఈరోజు మనం కూడా విశ్వాసంగా మనలో ఉండాల్సింది ఏంటి? విజన్ ఉండాలి, దూరదృష్టి ఉండాలి. చూడండి, ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, వితౌట్ విజన్ బిజినెస్ స్టార్ట్ చేసి వేస్ట్ అని నేనంట. అంతేనా కాదా? ఇప్పుడు నువ్వు ఒక షాప్ మొదలు పెడుతున్నావంటే నీ విజన్ ఎట్లుండాలి? ఇంకో 5 సంవత్సరాల్లో నేను 10 షాపులు తెరవాలని విజన్ కలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. అంతేగాని ఎక్కడున్నానో అక్కడే. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో కూడా చూడండి, పరిస్థితులను బట్టి నేను చాలాసార్లు చెప్తుంటాను. చాలామంది కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు చెప్తా ఉంటాను నేను, అమ్మ మీరు ఇప్పటి స్థితినే చూస్తున్నారు, ఇప్పటి పరిస్థితినే చూస్తున్నారు, 10 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అని చెప్తా. ఇప్పుడున్నట్లే పరిస్థితులు ఉండవు, ఇప్పుడున్నట్లే స్థితిగతులు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన స్థితిని గతిని ఎప్పుడు మార్చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఏదైనా చేయగలడు. ముందుగా నీలో దూరదృష్టి ఉండాలి కదా, అంతేనా కదా? అవునా? నువ్వు దూరదృష్టి, యూ షుడ్ హ్యావ్ దట్ విజన్. గాడ్ విల్ చేంజ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఎంతసేపు ఇప్పటి పరిస్థితి గురించి, ప్రజెంట్ గురించి ఆలోచిస్తా మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. చాలాసార్లు మన మనశ్శాంతిని పోగొట్టుకున్నాం, మన బ్రతుకుల్ని నాశనం చేసుకుంటున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వీ షుడ్ హ్యావ్ దట్ విజన్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి, మోషే గురించి ఒక చక్కని మాట రాయబడింది కదా, హెబ్రీయులు రాసిన పత్రిక 11:24-26 చూస్తే ఏమని రాయబడింది చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఒప్పుకోలేదు. ఎలయనగా దేని మీద దృష్టి ఉంచారంట? ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. ఆమేన్, హల్లెలూయా. మన శుక్రవారం రోజు అయ్యగారు వచ్చారు. మనం దేని మీద దృష్టి ఉంచాలని చెప్పారు? దేవుడిచ్చే కిరీటాల మీద దృష్టి ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చే నీతి కిరీటం మీద దృష్టి ఉంచాలి. ఆయన ఇచ్చే మహిమ కిరీటం మీద దృష్టి ఉంచాలి. ఎంతసేపు ఇక్కడ పరిస్థితి ఎట్లుంది? అందుకే చాలా చక్కగా రాయబడింది, అల్పకాల పాప శ్రమ కూడా ఎంతకాలం ఉంటుంది? అయ్యగారు రాశారు కదా పాట, అల్పకాల శ్రమల పిదప. అంతేనా? నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఎంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. ఈతి బాధ కఠిన శ్రమలో అవమానములే కలిగిన వేళ నీ కొరకే బలి అయిన యేసు సిలువన్ గూర్చి తలపోయమా. ఈతి బాధ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ నీ కొరకే బలి అయిన యేసు సిలువన్ గూర్చి తలపోయమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నేను నింపును ప్రభు నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో నేను నింపును ప్రభు నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. హల్లెలూయా. చాలామంది ఈరోజు పరిస్థితిని బట్టి కృంగిన స్థితిలో ఉన్నారు. ఈరోజు పరిస్థితిని బట్టి అబ్బా నా భర్త మారుతాడా, ఇంకా నా భార్య ఎప్పుడు మారుతుంది, నా బిడ్డలు మారుతారా, నా పరిస్థితి మారుతుందా, నా అప్పులు ఎప్పుడు తొలగిపోతాయి, ఈ పరిస్థితిని చూస్తున్నారు, ఇదే చూస్తున్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మీరు ఏముండాలని కోరుకుంటున్నాడు? దూరదృష్టి ఉండాలని కోరుకుంటున్నాడు. మోషే అల్పకాల పాపభోగాన్ని వద్దనుకున్నాడు కదా. ఆయన తలుచుకుంటే కదా ఫరో యొక్క కుమార్తెగా హ్యాపీగా ఉండొచ్చు. కానీ దేవుని ప్రజలతో శ్రమను అనుభవించే గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. అంటే ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అతనిలో దూరదృష్టి ఉంది. అట్లా శ్రమ అనుభవించడం ద్వారా ఏం పొందుకుంటాడు? దేవుడిచ్చి ఆ నిత్య జీవాన్ని పొందుకుంటాడు, ఆ పరలోక భాగ్యాన్ని పొందుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వాటినే పట్టించుకుంటా ఉంటే దేవుడిచ్చే బహుమానాన్ని ఎప్పుడు పొందుకుంటావు? పోగొట్టుకుంటున్నావు దేవుడిచ్చే బహుమానాన్ని. ఇప్పటి పరిస్థితిని గురించి ఆలోచించొద్దు. డోంట్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. హ్యావ్ విజన్ ఇన్ యువర్ లైఫ్. విజన్ లేకపోతే, దైవోక్తి లేని ఎడల ప్రజలు ఏమైపోతారు? నాశనం అయిపోతారంటే. ఆమేన్, హల్లెలూయా. వితౌట్ విజన్ పీపుల్ విల్ పెరిష్. కాబట్టి అందుకే ఇంకో మాట కూడా అక్కడ విశ్వాస వీరుల గురించి రాస్తా ఒక మాట రాయబడి చూడండి. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏమని రాయబడింది? 11:13. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి ఏం చేస్తున్నారంట? దూరము నుండి చూసి ఏం చేస్తున్నారంట? ఇంకా వాళ్ళు వాగ్దాన ఫలం పొందలేదు. ఎప్పుడు పొందుతారు? ప్రభు యొక్క రెండో రాకడప్పుడప్పుడు వాళ్ళు కూడా ఆ వాగ్దాన ఫలాన్ని
పొందుకుంటారు, కానీ వాళ్ళు దూరం నుంచి వందనం చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు ఆ వాగ్దాన ఫలం వారికి ఇస్తారని వారికి తెలుసు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీలో ఎంతమందికి నమ్మకం ఉంది? నేను అడుగుతున్నాను, మీలో ఎంతమందికి నమ్మకం ఉంది? దేవుడు మీకు బహుమానాన్ని సిద్ధపరిచాడు, నాకు నమ్మకం ఉంది, అందరికి సిద్ధపరిచాడు, కానీ అది పొందుకుంటామనే నమ్మకం మీలో ఎంతమందికి ఉంది? ఆమేన్. అది పొందుకున్నాం అనే నమ్మకం మీకున్నట్లయితే ఇప్పుడు పడుతున్న బాధల్ని, శ్రమల్ని చాలా లైట్ తీసుకోవాలి. సింపుల్. ఆమేన్, హల్లెలూయా. వీటిని పెద్ద చేసి దాన్ని జూమ్ చేసి 100% జూమ్ చేసి అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు డూ దాట్. ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారి అక్క కుమారుడు ఉంటాడు. నేను ఫోన్ కొన్నానంటే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చిన వెంటనే అవి యాడ్లో చూపించారు. ఇది 100% జూమ్ చేయొచ్చు అంట కదా, మూన్ని ఫోటో తీసి జూమ్ చేయాలంటున్నాడు. చూశాడు, దగ్గరకు ఉంది. అవును, దగ్గర కనబడుతుందా, మరి వెళ్ళు అంటున్నాడు. వెళ్ళగలమా? ఏదో చూడటానికి కదా, అంతే కదా. పక్కన ఇంకోటి ఐఫోన్ ఫ్యాన్ ఉన్నాడు, అదంతా ఏ బెదరు అంటున్నాడు. అది నిజం కాదు, అది ఆర్టిఫిషియల్, మనకు తెలియదు. ఏయో నిజమో మనకు తెలియదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, సమస్యను మనం పెద్దది చేసుకొని ఏం చేస్తున్నాం? ప్రభు ఇచ్చే బహుమానాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆమేన్. సింపుల్. చిన్న సమస్యలను కూడా చాలా పెద్దగా అందుకే దూరదృష్టి ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ విజన్. వితౌట్ విజన్ పీపుల్ విల్ పెరిష్. ఈగిల్కున్న గొప్ప క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే, ఇట్ హ్యాస్ ఎ విజన్. 3 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ర్యాబిట్ని చూసి లపక్కన పట్టుకుంటుంది. ఆమేన్. మనకుందో లేదో పరిశీలించుకోండి. అంతరిక్షం కూడా మనకు నేర్పిస్తుంది, పక్షులు కూడా మనకు బోధిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. పక్షిరాజు కూడా మనకు బోధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రం కాదు, రెండో క్యారెక్టరిస్టిక్ ఇందాక చదివారు, యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం. మళ్ళీ చదవండి, ఏమని రాయబడింది అక్కడ? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకునునా. తన గూడు ఎత్తైన చోటు. రెండో పని ఏంటి అంటే, పక్షిరాజు చేసేది ఏం చేస్తుందంటే, తన గూడు ఎప్పుడు కూడా ఎత్తైన చోటుకు కట్టుకుంటుందంట. ఎందుకు? ఏ పక్షి కూడా దాడి చేయకుండా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పక్షి కూడా దాడి చేయకుండా ఏం చేస్తుందంట? ఎత్తైన చోట తన గూడును కట్టుకుంటుందంట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ నమ్మకము, నీ విశ్వాసం కూడా ఆ ఎత్తైన కొండ మీదే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన వైపు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. కొండల తట్టు నా కన్నులు, నాకు సహాయము ఎక్కడి నుంచి కలుగుతుంది? యెహోవా వల్లే. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఉట్టినే నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థన చేసేటప్పుడు మీరు గమనించుంటే, ఏ మనిషి కూడా ఇంకో మనిషిని మార్చలేడు. మార్చగలరు? ఎవరైనా మార్చగలరా? నెవర్. చాలామంది చెప్తుంటారు, ఏమండి క్రైస్తవులకు బలవంతపు మత మార్పిడి చేస్తాను. ఎవడు చెప్పాడు మీకు? ఎవ్వరు చేయలేరు అట్లా. ఒకవేళ వారిని బలవంతంగా మార్చినా తర్వాత రోజు మారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే మార్చేది. ఆమేన్, దేవుడే మార్చేది. దేవుడే పరిస్థితిని మార్చేది. దేవుడే మనిషిని కూడా మార్చేది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడే పరిస్థితిని మారుస్తాడు, దేవుడే మనిషిని మారుస్తాడు. కాబట్టి నీ నమ్మకము ఆ ఎత్తైన చోట మీద ఉంచాలి. ఆమేన్. హీఈస్ ఆర్ ప్రొటెక్టర్, హీఈస్ ఆర్ సేఫ్ గార్డ్. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు మొదటి తలుపు నువ్వు తట్టాల్సింది దేవుని దయ. ఆమేన్. చాలాసార్లు ప్రాబ్లం ఏంటంటే, ఇందాక చెప్పారు అమ్మగారు, వీఆర్ ఫైటింగ్ అవర్ ఓన్ బ్యాటిల్స్. వీ ట్రై టు ఫైట్ అవర్ ఓన్ బ్యాటిల్స్. యుద్ధం మనమే చేయాలని ప్రయత్నం చేస్తుంటాం. గెలుస్తామా? ప్రభు ఏం చెప్పాడు? యుద్ధం అంతేనా? యుద్ధం నువ్వు మాటల బాణాలతో చేత్కరాలతో అలుగులతో కొట్లాటలతో ఎన్ని యుద్ధాలు చేసినా నువ్వు యుద్ధంలో గెలవలేవు. సింపుల్. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నిన్ను యుద్ధంలో గెలిపించేది ఎవరు? దేవుడు. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? కష్టం వచ్చినప్పుడు దావీదు భక్తుడు ఏం చేశాడు చూడండి. సొంత కుమారుడు తిరుగుబాటు చేశాడు. ఎంత బాధ ఉంటుంది? అదే శత్రువు అనుకోండి, నెక్స్ట్ సెకండ్లో లేపేసేవాడు. కానీ దావీదికి అంతా కూడా చూడండి, దావీదికి ఎమోషనల్ బ్యాటిల్స్ ఎక్కువ.
రియల్ బ్యాటిల్స్ కంటే. ముందేమో ఎమోషనల్ బ్యాటిల్ ఏంటి? సౌలు ఎవరైనా దేవుడు అభిషేకించిన వాడు నేను అటు చంపటానికి వీలు లేదా, ఏం చేయాలా? పారిపోవాలి, అంతేనా? పారిపోతానే. ఎమోషనల్ బ్యాటిల్స్, మనందరం కూడా ఎమోషనల్ బ్యాటిల్సే పోరాడుతున్నాం. ఏమైనా హల్లెలూయా. కత్తులు కటారులు లేవు, కానీ దాన్ని మించిన భయంకరమైన ఉన్నాయి మన దగ్గర ఆయుధాలు. ఏంటది? బ్యూటిఫుల్ టంగు, మాట చాలు. అందుకే నేను ఎప్పుడు చెప్తా, యూ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ విత్ ది యూసేజ్ ఆఫ్ యువర్ వర్డ్స్. మన మాటలు చాలా జాగ్రత్తగా వాడాలి. చాలా పొదుపుగా వాడినా మంచిదే. నేను చాలా పొదుపుగా వాడతా, మంచిదే అది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, విస్తారమైన మాటల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను శపించాలంటే వాటిని పంపించే వాహనం ఏంటి అంటే మాటలే. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొంచుండగా ఎక్కడ ఆలకిస్తాడు? చెవికి. చర్చిలోనేనా? నువ్వు ఇంట్లో మాట్లాడే మాటలు కూడా ఆలకిస్తాడు. ఆమేన్. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటను ఆయన ఆలకిస్తాడు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వింటాడా? విండా? ఎస్. సో మన మాటలు మనవి చాలా జాగ్రత్తగా, అదే ఒకే నోరు నుంచి యాకోబు భక్తుడు అంటాడు కదా, ఒకే నోరు నుంచి నువ్వు దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, ఒకే నోరు నుంచి నువ్వు శపిస్తున్నావు కూడా. ఆమేన్. ఏం చేయాలి మరి ప్రభు? ఏం చేయాలా? శపించాలా? ఆమేన్. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఎమోషనల్ బ్యాటిల్. దావీదు గారు అయిపోయింది, సౌలు కథ అయిపోయింది. ఇప్పుడు ఇంకేంటి? సొంత కొడుకు. ఒక్క క్షణం చాలు సంపత్సా. కానీ ఏం చేస్తున్నాడు? అయ్యా, అబ్షలోము పక్షాన అందరు చేరారు కాబట్టి మనం వెళ్ళిపోదాం పదండి అంటున్నాడు. మనకి ఎట్ట అనిపిస్తుంది? పిరుకోడు రే దావీదు అనిపిస్తుంది కదా, అవునా? పిరుకోడు కాదు, ప్రభు ప్రేమ ఉంది అతనిలో. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ ఉంది కాబట్టి నా కొడుకు మీద ఏంటి అని అనుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడో మీరు చూస్తే 2 సమూయేలు గ్రంథం చదవండి, 15వ అధ్యాయం, 2 సమూయేలు 15:30 వచ్చింది చదవండి. ఏమంటున్నాడు? అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. దేవుడు ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద. కొండ ఎక్కుతున్నాడు. ఎందుకు? దేవుణ్ణి ఆరాధించే స్థలం ఉందంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. పారిపోవట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రభు పాదాల చెంతకి వెళ్తున్నాడు. చూడండి, అతని ప్రార్థన కూడా, ప్రభా అబ్షలోమును నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, చంపానట్లా. అహితోపేలు యొక్క ఆలోచన చెలగొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆమేన్. నవ్వినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఆ ఎత్తైన కొండకి వెళ్ళాలి, ఆరాధించే స్థలానికి. ఎత్తైన కొండ పైన ఏకాంతముగా చేరి రూపాంతరానుభవమున ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. ఎత్తైన కొండ పైన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఏం చేస్తుంది? ఎత్తైన కొండ మీద ఏం చేసిందంట? గూడును కట్టుకుంటుందంట పక్షిరాజు. ఆమేన్. నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు పాదాల చెంతకు వెళ్ళాలి. అందుకే కీర్తన గారు చాలా చక్కగా రాస్తాడు. 91వ కీర్తన 1వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. సో ఎవరి చాటున నివసించాలని కోరుకుంటున్నాడు ప్రభు? మనల్ని
ఆయన చాటును నివసించాలి. ఆయన నిన్ను భద్రపరిచేది. గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. ఆమేన్. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా పక్షిరాజు ఏం చేస్తుంది? ఏముంది పక్షిరాజుకున్న గుణం ఏంటి? దూరదృష్టి ఉంది. రెండో గుణం ఏంటి? గూడును ఎత్తైన చోట కడుతుంది. ఆమేన్. మనకు కూడా దూరదృష్టి ఉండాలి. రెండోది ఏముండాలి? ప్రతి పరిస్థితుల్లో కూడా మోస్ట్ హై ప్లేసెస్ ఆ దేవాతి దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. నాయన స్తోత్రం ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు ప్రభా. నాయన తండ్రి యేసయ్య, వాక్యం ద్వారా నాయన ప్రభా, నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు ప్రభా. యేసు రాజా, మరి నాయన మరి మారు మనస్సు నీకు నాయన, నీ మనస్సు నాయన నీలాగా ఎవరు కూడా మమ్మల్ని ప్రేమించలేరు నాయన ప్రభా తండ్రి యేసయ్య. ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. పక్షిరాజు వలె నాయన మేము జీవించాలి ప్రభా యేసయ్య. మీరేటి కృప దయచేయమని నాయన ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఫలించడి కొమ్మవలై ఉండే కృప దయచేయండి నాయన. వాక్యం వింటున్నారు వాక్యాన్ని, కానీ పాటించట్లేదు తండ్రి నాయన. ఎంత బాధాకరం ప్రభా నాయన యేసయ్య. నాయన వాక్యం వింటే సరిపోదు నాయన, వాక్యాన్ని విని నాయన వాక్యానుసారం జీవించాలి. నీ వాక్యం నాయన మా పాదములకు దీపం కదా నాయన ప్రభా. ఆయన మా త్రోవలకు నాయన దీపం నడిపిస్తుంది నాయన ప్రభా. ఆయన నీ వాక్యం నాయన మమ్మల్ని సరిచేస్తుంది నాయన. నీ వాక్యం మమ్మల్ని శుద్ధీకరిస్తుంది. నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది నాయన ప్రభా. ఉట్టిన వాక్యం వింటే సరిపోదు, వాక్యానుసారమైన బ్రతుకులు బ్రతకాలి. మీరే అటు కృప దయచేయమని నాయన యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఏది బలహీనమాయెను? ప్రశ్న మరొక్కసారి, ఏది బలహీనమాయెను? రెండవ ప్రశ్న, అవమానము నొందినదేది? ప్రశ్న మరొక్కసారి, అవమానము నొందినదేది? మూడవ ప్రశ్న, ఏది అవమానం నొందును? ప్రశ్న మరొక్కసారి, ఏది అవమానం నొందును? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు బోస్రా, ఇర్మియా 49:13. రెండో ప్రశ్నకు జవాబు హస్సోరు, ఇర్మియా 49:33. మూడో ప్రశ్నకు జవాబు కాలాంతమున, ఇర్మియా 49:39. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.